హాయ్ అండి, నేను మీ స్వప్న. సమ్మర్ హాలిడేస్కి అయితే ఒరిస్సా నుంచి ఏపీ అయితే వచ్చేసాం. మన ఆర్జేవైలో ఏవీ రోడ్లో అయితే గునా కేవ్ ఎగ్జిబిషన్ అనేది పెట్టారు కదా, అది చూడడానికి మేము స్టార్ట్ అయ్యాం. కాకపోతే ఈవినింగ్ ఎర్లీగా వెళ్ళడంతో ఈ మాల్కి అలానే ఎగ్జిబిషన్కి డిస్టెన్స్ అయితే ఎంతో ఉండదు కాబట్టి ముందుగా ప్రసాదిత్య మాల్ అనేది చూసి తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్దామని ముందుగా మాల్కి అయితే వచ్చేసాము. ముందుగా మనకి ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా వాటరింగ్తో అలానే కలరింగ్ లైట్స్తో అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ మాల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి ప్లే జోన్ అనేది చాలా బాగుంటుంది. వాళ్ళైతే చాలా ఎంజాయ్ అనేది చేస్తారు. చూసారు కదా, ఇలా ఎంట్రన్స్లోనే మనకి ఇలా చిన్న జైంట్ వీల్ అనేది పెట్టారు. పర్ హెడ్కి అయితే పిల్లలకి 70 రూపీస్. ముందుకైతే కార్తిక్ ఈ జైంట్ వీల్ అనేది ఎక్కాడు. ఇలా 1 రౌండ్ అయిపోయిన తర్వాత లోపలికైతే వెళ్ళాము. ఈ మాల్లో టైం స్పెండ్ చేయడానికైతే చాలా బాగుంటుంది. అలానే పిల్లలకైతే రిమోట్ కంట్రోల్ రైడింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కార్తిక్ అయితే ఈ విధంగా రైడ్ అనేది చేస్తున్నాడు. 2 రౌండ్స్కి అయితే మనకి 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అలా మాల్ చూసిన తర్వాత గునా కేవ్కి అయితే వచ్చేసాము. ఆ మాల్ దగ్గర నుండి మనం రోడ్కి అవుట్ సైడ్కి వెళ్ళిపోతే అక్కడ నుంచి మనకి ఆటోలు అనేది అవైలబుల్గా ఉంటాయి. ఈ విధంగా ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్ అనేది తీసుకోవాలి. పర్ హెడ్కి అయితే 100 రూపీస్ తీసుకుంటున్నారు. అదే 3 ఇయర్స్లో పిల్లలకైతే టికెట్ అనేది ఫ్రీగా అలౌ చేస్తారు. అమ్మ నేను కార్తిక్ అయితే వెళ్ళాం. ఈ విధంగా టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయితే అవుతున్నాం. ఈ గునా కేవ్ అంతా మనకి టెంపరీగా సెట్ అయితే వేశారు. ఈ గునా కేవ్ అనేది మనకి లాలా చెరువులో అయితే పెట్టారు. ఫుల్ అడ్రస్ కావాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, పూర్తిగా చూసేయండి. అడ్రస్ కూడా నేను మొత్తం కూడా చెప్పాను. ఇది కొత్తగా స్టార్ట్ చేయడంతో అడ్రస్ అనేది అందరూ చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. ఈ కేవ్లోకి ఎంటర్ అయ్యే ముందు స్టార్టింగ్లో అయితే గబ్బిలాలు అనేది చెట్టుకి అనేది వేలాడదీస్తూ మనకి కొంచెం ఎలివేషన్ అయితే క్రియేట్ అనేది చేశారు. అలానే మనకి ఎక్కడిపైతే అక్కడ కూలర్స్తో చల్లని గాలి అయితే వస్తుంది. అలానే సౌండ్స్తో అయితే భయపెట్టడానికి అయితే ట్రై చేశారు. స్టార్టింగ్లో మనకి గబ్బిలాలు అలానే గుహ అంతా కూడా ఉంటుంది. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇలా మంచు పర్వతాలు, అక్కడ పెంగ్విన్స్ అవి ఇంకా పాండాస్ కూడా మనకి అక్కడ సెట్ చేసి అయితే ఉంచారు. అది దాటి వెళ్ళిన తర్వాత అయితే మనకి ఇలా ఫ్లవర్స్ డెకరేషన్ అయితే ఉంటుంది. హార్ట్ సింబల్తో అయితే చాలా మంచిగా అయితే డెకరేట్ అనేది చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది. ఎవరైనా చూడాలనుకున్నా, అడ్రస్ పూర్తిగా ఎవరికైనా కావాలనుకున్నా మన ఛానల్లో ఫుల్ వీడియో అనేది చూసండి. అలానే వీడియో నచ్చినైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.